పెళ్లి చేసుకునేది ఎప్పుడు? ఎదురు చూసి చూసి వయసు అయిపోతుంది అత్త. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడింది ఎవరితోనూ కాదు, మీ అమ్మతో. మా అమ్మ లేక ఒకటా? నమ్మబుద్ధి కావడం లేదే. మా అమ్మకి ధరణి వదన అంటే ఇష్టం. లేక మాటల్ని ఎందుకు వింటుంది? వినదు. లేక అబద్ధం చెప్పుంటుంది. హలో మేడం గారు, ఏంటి అలా పిచ్చి మొహం పెట్టి అయోమయంగా దారికి అడ్డంగా కూర్చున్నారు? ఏ ఒంట్లో బాగాలేదా? అంటే బాగోకపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. అమ్మో, నో డైలాగ్స్, ఓన్లీ లుక్సా? చాలా ఉందే. గుద్దానంటే రక్తం కక్కుని చేస్తావు. నమస్తే. అమ్మో, ఈ సైలెన్స్ లో ఎంత వైలెన్స్ దాగుందా? అనవసరంగా గెలికాను. ఇంకా నయం అన్నట్టు రక్తం వచ్చేట్టు గుద్దలేదు, చచ్చుండేవాడిని. బాబాయ్, ఈ పిల్ల కాస్త దూరంగా ఉండడమే మంచిది. ఆకాష్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే? ఏం లేదు మేడం, స్టాఫ్ కి శాలరీస్ ఇవ్వాలి, లెక్కలు చూడమన్నారు కదా మీరు. ఫినిష్ చేసి చెక్కుల మీద అమౌంట్ వేసి తీసుకొచ్చాను. మీరు సంతకాలు చేస్తే బ్యాంక్ వెళ్ళి మార్చిచ్చేస్తాను. ఆకాష్, ఏమైంది నీకు? ఇండియాలోనే ఉన్నాను అనుకుంటున్నావా? ఏంటి మేడం? అంత అమౌంట్స్ నేను సంతకం పెట్టినా నువ్వెలా మారుస్తావు? ఓ, ప్రెసెంట్ ఇండియాలో అంత డ్రా చేసే సిచ్యువేషన్ లేదు కదా. అవును కదా మేడం, మర్చిపోయాను. మరి మీరు లెక్క చూడమన్నారు కదా. నేను చూడమన్నాను, చెక్ రాయమనలేదు. ఓ, అవును కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరే చెప్పాలి మేడం. సాయంత్రం చెప్తాను. సరే మేడం, సాయంత్రం వస్తాను. మేడం, ఏంటి ఆకాష్? ఒక విషయం నా కడుపులో ఉండి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. దాన్ని కొంచెం క్లియర్ చేస్తారా? ఏంటి మేడం, ఆ రోజు నాకు ఫోన్ చేసి మన బ్రాంచ్లో ప్రాబ్లం వచ్చిందని, మనం అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలని నా చేత ఎందుకు అబద్ధం చెప్పించారు మేడం? సీమంతాన్ని ఎందుకు వద్దనుకున్నారు మేడం? ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ ఇదా, స్టాఫ్ కి శాలరీనా? శాలరీసే మేడం. వస్తాను మేడం. ఆకాష్, అర్థమైంది మేడం, అర్థమైంది. ఈ విషయం ఎవరికి చెప్పను. మదర్ ప్రామిస్ మేడం, కడుపులోనే పెట్టేసుకుంటాను. అది నన్ను ఎంత ఉక్కిరి బిక్కిరి చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట కక్కను. సరే, కాఫీ తీసుకొస్తాను. ఉండు. మేడం, సార్ ఎక్కడా? గార్డెన్ లో ఉండుంటారు. మేడం, కాఫీలో కొంచెం పంచదార ఎక్కువేయండి. థ్యాంక్ యూ మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.